ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ. అయ్యా మేము 40 కీర్తనలు ధ్యానించబోచుండగా అయ్యా మాకు తోడు నీడయ్యండి, మీ సహాయాన్ని దయచేయండి. నా నోటిని మీ బూరగా వాడుకోండి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చోళను గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ కీర్తన దావీదు చేత రచింపబడింది. ఎప్పుడు రచింపబడింది అని మనం చూసినట్లయితే అతని యొక్క రాజ్యాధికారము పొందే సమయంలో దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన. ఈ కీర్తనల్లోనే విన్నపము ఉంటుంది, స్తుతి ఉంటుంది, అదేవిధంగా దేవుని యొక్క చేసిన మేలును గురించి ప్రజలందరికీ ప్రచురణ చేసేది కూడా ఉంటుంది. మొదటి 3 వచనాలు చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. సహనంతో, ఓర్పుతో కనిపెట్టుకున్నాడంట. ఈ దినములలో మనం ప్రార్థన చేసినప్పుడల్లా వెంటనే మనకి జవాబు కావాలి. జవాబు రాకపోతే ప్రభువు ఈ ప్రార్థనను వినలేదు అని ఓపిక లేనితనంతో మనము ఆ ప్రార్థనను, ఆ విన్నపాన్ని విడిచివేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు ఏం చేశాడంట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఐఎమ్ వెయిటింగ్ ఇన్ వెయిటింగ్ అని చెప్తున్నాడు. ఆయన దేవుని యొక్క జవాబు పొందుకోవడానికి దావీదు మహారాజు ఎంతగానో వేచి చూశాడంట. కొన్ని సంవత్సరాలు పట్టింది దేవుని జవాబు రావడానికి, సౌలు నుండి విడుదల పొందడానికి. అయినప్పటికీ సహనముతో దావీదు కనిపెట్టుకున్నాడంట. దేవుడు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను అని ఇక్కడ రాయబడింది. చెవి వంచి, మనము సులభంగా చెప్పుకున్నట్లయితే దేవుడు చెవి వంచి విన్నాడంట. ఈ మధ్యలో దేవుడు ఏం చేశాడు, తన దాసునికి ఆయనకు మధ్యన, దేవునికి మధ్యన ఉన్న అడ్డుగోడలన్నిటినీ తొలగించి వేసుకుంటూ ఆయన చెవి వంచి విన్నపాన్ని విని ఆ విన్నపాన్ని అంగీకరించి దాన్ని తీర్చాడంట. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబిలో మనం చిక్కుకున్నప్పుడు బయట నుండి సహాయం మనకి రావాల్సిందే, కానీ బయట నుండి ఎవరన్నా మనల్ని లాగాలి, కానీ మనం కానీ మన సాయశక్తుల, మన శక్తినంతటిని కూడగట్టుకొని బయటకు రావాలి అని ఎంతగా ప్రయత్నించినప్పటికీ రాలేము. లోపలికి కూరుకొని పోతాము తప్పించి బయటకి రాలేము. అటువంటి స్థితిలో ఉన్న దావీదుని దేవుడు బయటకి లాగాడు. అందు నిమిత్తము ఈయన స్తుతిస్తున్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాను. జారిపోతున్న అతని అడుగులను దేవుడు నెమ్మదిపరిచి తన ప్రాణాన్ని ఆయన స్థిరపరిచాడంట. తన శత్రువుల యొక్క హస్తముల నుండి తప్పించి బండ మీద నిలిపాడు. బండ మనం చూసినట్లయితే ఏ తుఫానుకైనాను, ఏ సుడిగాలికైనప్పటికీ అది స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి బండ మీద నిలిపాడంట. ఈరోజు మనకు తుఫానులు, సుడిగుండాలు అనే శ్రమలు వచ్చినప్పుడు మనము క్రీస్తు అను బండ మీద నిలబడితే మనము ఆ తుఫానికి కొట్టుకోపోము అని ప్రభువు తేటపరుస్తున్నాడు. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఈయన యొక్క తప్పించడమును బట్టి, ఆపద నుండి తప్పించడం బట్టి దేవుడు ఈ దావీదు అంట ఎంతగానో స్తుతిస్తున్నాడంట. తన హృదయం ఎంతగా నిండిపోయిందంటే దేవుని యొక్క కృతజ్ఞతలతో అతని హృదయములో నుండి కొత్త గీతము అనేది వచ్చిందంట. అనేక సార్లు
మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. కొత్త కొత్త పదాలు తీసుకొని వచ్చి, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నా. ఎందుకు అంటే నువ్వు నా నిమిత్తము చేసిన మేలు ఎంతో గొప్పది. కొన్నిసార్లు కొందరు పాటలు రచిస్తారు, వాళ్ళకు ఆ కళ అనేది దేవుడు ఇస్తాడు. వాళ్ళకు దేవుడు నెమ్మది కలుగజేసినప్పుడు, వాళ్ళ యొక్క హృదయానికి ఆనందం కలిగించినప్పుడు, గొప్ప ఆశ్చర్య కార్యం చేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఒక గీతాన్ని రాస్తారు. అలానే దావీదు ఈ యొక్క గీతమును రచించాడంట. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇతనికి చేసిన కార్యమును బట్టి, ఇతను పాడుతున్న గీతాన్ని బట్టి అందరూ విని మారు మనస్సు పొంది ప్రభుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, ఆయన్ని గౌరవిస్తారు, ఆయన్ను ఘనపరుస్తారని చెప్పి దావీదు భక్తుడు చెప్తున్నాడు. అయితే దావీదు జీవితం మనం చూసినట్లయితే దేవుని యొక్క మేలులతో నిండి ఉంది. అదే మన పాస్ట్, మన వెనకటి కాలాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని మేలులు మనకు కనబడతాయి. ఆయన మనల్ని ఎంతగా మన తండ్రి వలె పోషిస్తూ ఆదరిస్తూ మనల్ని సంరక్షిస్తున్నాడో ఆయన యొక్క కార్యాలు కనబడతాయి. ఆ కార్యాలు కనబడినప్పుడు ప్రభువు అద్భుత రీతిగా మనల్ని ఈ యొక్క ప్రజెంట్ డే వరకు మనల్ని జీవితంలో ఆయన కొనసాగించి మన యొక్క ఆయుష్ను పొడిగించినప్పుడు మనం ఆయన్ని స్తుతించకుండా ఎట్లా ఉండగలం? ఆయన్ను ఘనపరచకుండా ఎట్లా ఉండగలం? ఆయన మేలులు కొనియాడదగినవి. ఆయన సర్వ సృష్టిని సృజించిన సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడు అని చెప్తున్నాడు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. గర్విష్ఠులనైనను అబద్ధికులనైనను ఈ యొక్క శ్రమ ఎందుకు సంభవించింది దావీదుకి? అతను జిగటగల ఊబిలో నాశనకరమైన గుంటలు ఎందుకు చిక్కుకున్నాడు అంటే గర్విష్ఠులను అబద్ధికులను అతడు లక్ష్యం చేయలేదంట. లక్ష్యం చేయకపోయేసరికి అతనికి ఈ ఆపద వచ్చింది. కాకపోతే ఇక్కడ చెప్తున్న దావీదు ఏం చెప్తున్నాడు అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. ఆయన యందు విశ్వాసం ఉంచు మనమందరము ధన్యులము. ఎందుకు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వాళ్ళను ఆయన ఎన్నడూ విడిచిపెట్టాని వాడు, ఆయన నమ్మదగిన వాడు అని తేటపరుస్తున్నాడు. అప్పుడప్పుడు మనము అపనమ్మకస్తులంగా ఆయనకు విధేయత చూపించకుండా ఆయన యొక్క మాట వినకుండా మనం తొలగిపోతామేమో, కానీ ఆయన ఎల్లవేళలా తండ్రి అని చెప్పి మనం పిలిచినప్పుడల్లా ఆయన నమ్మకమైన దేవుడు, మన యొద్దకు వచ్చి మన యొక్క సమస్యను తీర్చే దేవుడు అని తను తాను తేటపరుచుకుంటున్నాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. మన పాస్ట్ ఏమో దేవుని ఆశ్చర్య క్రియలతో నిండి ఉన్నది, మన యొక్క ఫ్యూచర్ ఏమో దేవుని యొక్క ఆలోచనలతో నిండి ఉన్నది. ఒక్కొక్క మనుష్యుని మీద ఆయనకు ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నాయంట. ఆయన సృజించిన సృష్టి అంతటి మీద ప్రభువునకు ఆలోచనలు కలిగి ఉన్నాడంట. యెషయాలో మనం చూసినట్లయితే ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి, ఆయన తలంపులు మన తలంపుల కంటే గొప్పవి. ఆయన ఆశ్చర్యక్రియలు చేసినప్పుడు అవి భీకరమైనవి అని ప్రభు తేటపరుస్తున్నాడు. కనుక ఆయన యొక్క తలంపులు నెరవేర్చే విధంగా మనం ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో కానీ ఆయన చేసిన సేవంతట్లో కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్తాడు. తండ్రి నాదేం లేదు కానీ నీ చిత్తం నెరవేర్చాలి నేను అని చెప్పి విధేయత చూపించాడు. ఎప్పుడైతే మనం ప్రభువునకు విధేయత చూపిస్తామో, ఆయన యందు నమ్మిక ఎంచుతామో, ఆయన సమస్తం చేయగలిగిన వాడు కనుక, సర్వాన్ని సృష్టించిన వాడు కనుక
ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన గొప్ప ఆశ్చర్యక్రియలు చేస్తాడంట. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. మనం చిన్నవి కోరుకుంటామేమో, ఆయన మనకు గొప్పవిస్తాను అని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. మనిషి దేవుడిచ్చిన 100% బ్రెయిన్లో 2% బ్రెయినే వాడతాడు. అదే సృష్టికర్త యొక్క ఆలోచనలు మనం చూసినట్లయితే, ఆయన యొక్క తలంపులు చూసినట్లయితే అవి గొప్పగా ఉంటాయని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకే మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు, ఆయన మీద ఆధారపడమని. దావీదు యొక్క ఆలోచన ఒక గొర్రెల కాపరిగా ఉండాలని, కానీ దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు మనం చూడగలుగుతాం. దావీదు ఇశ్రాయేలుకు రాజుగా చేయడమే కాదు, రిడెంప్టివ్ ప్లాన్, విమోచన అనే ఉద్దేశం అనేది దావీదు వంశం నుండి నెరవేరినట్లు మనం చూడగలుగుతాం. ఆయన యొక్క ఆలోచన అనేది గొప్పది కనుక ఆయన యందు విశ్వాసం ఉంచమని ప్రభు తేటపరుస్తున్నాడు. మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఆయన లెక్కకు మించి ఉన్న తలంపులు మన ఎడల కలిగి ఉన్నాడని చెబుతున్నాడు. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. ఆయనకు సాటి అయిన వాడు లేడు, ఇంకెప్పుడు రాడు. ఆయనకు ఆయనే సాటి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దేవునికి బలి అనేది ఇష్టం లేదు. ఇక్కడ బలులు రక్తం ద్వారా అర్పించేది ఒక బలి, నైవేద్యము అనేది రక్తం లేకుండా అర్పించేది నైవేద్యం. దహన బలి పూర్తిగా దహించి వేసేది దహన బలి. పాప పరిహారార్థ బలి ఇక్కడ 4 గురించి రాయబడి ఉంది. లేవ్యాకాండంలో మనం చూసినట్లయితే 5 గురించి రాయబడి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభువు వాటిని యానిమల్ సాక్రిఫైస్ అయినా కోరుకుంటాం లేదంట. దేవుడు కోరుకునేది ఏంటి అంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటే, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి 1 సమూయేలు 15వ అధ్యాయంలో సౌలుతో సమూయేలు మాట్లాడినట్టు మనం చూడగలుగుతాం. ఆయనకు బలి కన్నా మన యొక్క హృదయం అవసరము. మన హృదయం అనేది ఆయనకు అతి సమీపంగా ఉన్నప్పుడు ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మన హృదయాన్ని, మనల్ని మనము సజీవ యాగంగా సమర్పించుకోమని ప్రభు తేటపరుస్తున్నాడు. మన నిమిత్తము పాప పరిహారార్థ బలిగా తన్ను తానే సమర్పించుకున్నాడు ప్రభు. మన నిమిత్తము ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనే విమోచన క్రయధనముగా మన కొరకు ఉన్నాడు. ఆయన నమ్మిన వారు, ఆయన యందు ఉన్నవారు కేవలము విధేయత చూపించాలి, ఆయనకు చెవులు ఇవ్వాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. చెవులు మాత్రం ఇవ్వటం కాదు, ఆయన మాట విని విడిచివేయటం కాదు, దాన్ని మనం నిత్యము పాటించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నియమింపబడిన 1 దినము కాకమునుపే ఆయనంట మన నిమిత్తం కలిగిన ఆలోచనలు తన యొక్క గ్రంథంలో రాసి ఉన్నాడు అని చెప్పి దావీదు చెబుతాడు. అయితే ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. మన యొక్క పుట్టుక, మన యొక్క చనిపోవడము, ఈ మధ్యలో జరిగే ప్రతి ఒక్క ఆలోచనను ఆయన ఎరిగి ఉన్నాడు. కాకపోతే మనము చేయవలసింది ఏంటి అంటే విధేయత చూపించాలి. దావీదు మహారాజు దేవునికి విధేయత చూపించకపోయి ఉంటే ఈరోజు దావీదు మహారాజు గురించి మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. దావీదు మహారాజు అయి ఉండేవాడు కాదు. ప్రాముఖ్యంగా దేవునికి విధేయత చూపించకపోయి ఉంటే, విధేయత అనేది అతి ప్రాముఖ్యమైనది అని ప్రభు తేటపరుస్తున్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. ఆయనకు
దేవుని చిత్తం నెరవేర్చుట ఎంతో ఇష్టమైంది. ఆ ధర్మశాస్త్రాన్ని తన హృదయంలో రాసి పెట్టుకొని ఉన్నాడు అని చెబుతున్నాడు. మనము కూడా ఏమి చేయాలంటే దేవుని వాక్యాన్ని నిత్యము పాటించాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. దేవుని వాక్కును పాటించే ప్రతి ఒక్కరు ఎట్లా ఉంటారు అంటే నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటారంట. వాళ్ళు నిత్యం ఫలిస్తారంట. దేవుడు ఫలములను ఆశించి మన యొద్దకు వచ్చినప్పుడు ఫలము లేని వారిగా మనము ఉండము. ఎందుకు అంటే మన లోపల దేవుని వాక్యము ఉంటుంది కనుక. ఆయన చిత్తము నెరవేర్చడం. దేవా, నా ఇష్టం కన్నా నీ ఇష్టం ప్రాముఖ్యమైనది. నీ ఇష్టం నా జీవితంలో జరిగించు, నా ఇష్టం కాదు. నీవు నా కొరకు ఏది చేసినా గొప్ప కార్యాలే చేస్తావు అని చెప్పి ప్రభువుని మనము ఎల్లవేళలా వేడుకొనాలంట. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం నుండి, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఈయన ప్రొక్లైమ్ చేస్తున్నాడు దేవుని యొక్క వాక్కును, ఆయన యొక్క నీతిని, ఆయన స్వభావాన్ని ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. చూపించడం అంటే తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క స్వభావాన్ని. అదేవిధంగా తన యొక్క మాటల ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ప్రకటిస్తున్నాడు. ఒక క్రిస్టియన్ ఎలాగో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే తను నడిచినప్పుడు క్రీస్తుని చూడాలి, తను ప్రకటించినప్పుడు క్రీస్తుని వినాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. తను క్రీస్తులా ఉండాలి, చూచిన వాళ్ళందరికీ క్రీస్తే కనబడాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. ఇక్కడ మరలా విన్నవించుకుంటున్నాడు ప్రభువుని. అయ్యా, నీ కృపా సత్యములు నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉండాలి. నువ్వు నాకు కృప చూపించు. ఎన్నిక లేని వానికి ఎన్నుకొని నన్ను ఇంతవరకు నడిపించావు కదా, నీ వాత్సల్యాన్ని నాకు దూరం చేయొద్దు. నీ యొక్క కృపా కనికరాన్ని నాకు ఎల్లవేళలా చూపించు. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. ఎందుకు కృపాసత్యములు నాకు చూపించమని చెప్పి దావీదు మహారాజు అడుగుతున్నాడు. నీ వాత్సల్యం నాకు దూరం చేయొద్దు అని ఎందుకు అడుగుతున్నాడంటే అతని దోషములు ఏ విధంగా ఉన్నాయంట, లెక్కకు మించి ఉన్నాయి. మన తల వెంట్రుకలను ఎలాగో మనము లెక్కించలేమో మన దోషములు కూడా అటువంటివి అని దావీదు మహారాజు తేటపరుస్తున్నాడు. అయితే వీటిని నేను లెక్కించలేను కనుక నీ కృప లేనిదే, నీ వాత్సల్యం లేనిదే, నేను వాటి నుండి తప్పించుకోలేను. నేను వాటిలో మునిగిపోతాను కనుక నన్ను లేవనెత్తు, నాకు కనికరం చూపించమని అడుగుతున్నాడు. నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఈ దోషముల వలన నా హృదయం అధైర్యపడి ఉంది. అదే నీవు నీ వాత్సల్యాన్ని చూపిస్తే, నీ కృపా సత్యం నా ఎడల చూపిస్తే నేను ధైర్యంతో నిండుకొని ఉంటాను. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు అని ప్రభు తేటపరుస్తున్న విధంగానే ఆయన యొక్క ప్రేమ ఎప్పుడైతే మనల్ని కమ్ముకుంటుందో, ఆయన ప్రేమ ద్వారా మనం ఎప్పుడైతే నింపబడతామో మన హృదయంలో అధైర్యం ఉండదు, పాపానికి చోటు ఉండదు అని ప్రభువు తేటపరుస్తున్నాడు. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇక్కడ కింద చూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాడు దావీదు. 13 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే, నా ప్రాణము తీయుటకై యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసేందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి
ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచుడు బడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడంటే దావీదు, నా కొరకు పొంచి ఉన్న వాళ్ళు నన్ను చూసి ఆహా ఆహా వీడి గతి ఏంటో చూద్దాము అని చెప్పి తమను తాము వాళ్ళు బోస్ట్ చేసుకుంటున్నారు, గర్వపడుతున్నారు. వాళ్ళు నా యొక్క అంతాన్ని చూడాలని చెప్పి ఎంతగానో పరితపిస్తున్నారు. కనుక వాళ్ళ నుండి నన్ను తప్పించు, నన్ను రక్షించు. నీవు కానీ నాకు సహాయం చేయకపోతే, ఇక్కడ అర్జెన్సీ అనేది చూస్తాం. నీవు కానీ సహాయం చేయకపోతే నేను నశించిపోతాను అని చెప్పి ప్రభువు నాకు వేడుకుంటున్నాడు అనమాట. దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము, త్వరగా రా. నువ్వు త్వరగా రాకపోతే నేను నశించిపోతాను. నా నిమిత్తము వాళ్ళు కుట్ర పొందుతున్నారు కనుక వాళ్ళ కుట్ర వాళ్ళనే గోతిలో వేసుకోవాలి, వాళ్ళ దగ్గర గోతిలో వాళ్ళే పడాలని కోరుకుంటున్నాడు దావీదు. నన్ను తప్పించు, ఈ గుంటలో నేను పడకుండా నాకు సహాయం దయచేయి ప్రభువా అని కోరుకుంటున్నాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నేను శ్రమల పాలయ్యాను, నేను దీనుడనయ్యాను, దేవుడు నన్ను తలంచుకొనుచున్నాడు, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే విశ్వాసికి, ఆయన మనల్ని తలంచుకున్నప్పుడు, ఆయన మన వంక చూసినప్పుడు, మన యొక్క శోధనల్లో, మన యొక్క వేదనల్లో ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. నేను శ్రమల పాలయ్యాను, అయినప్పటికీ ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆయన నన్ను తలంచుకొనుచున్నాడు కనుక నేను నిబ్బరంగా ఉంటానని చెప్తున్నాడు. నాకు సహాయము నీవే. నాకు సహాయం ఎక్కడి నుండి రాదు, నా సహాయకుడవు నీవే, నా రక్షణకర్తవు నీవే. రక్షణ యెహోవాదే అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన దగ్గర నుంచి తప్పించి రక్షణ ఇంకెక్కడి నుండి రాదు. నేనే రక్షకుడను అని ప్రభువు తేటపరుస్తున్నాడు. నా దేవ, ఆలస్యము చేయకము, ఆలస్యం చేయొద్దయ్యా, నన్ను రక్షించమని అడుగుతున్నాడు, నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాడు. మనం కూడా ఈరోజు ప్రభువుని మన యొక్క ఆపదల్లో అడుగుదాము. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఒకరు పురుషులు ఒకరు చేయవలసిన దేవా మహోన్నతుడా, మహిమా